హాని గారు ఏమో సపోర్ట్ గా మాట్లాడారు. సేవకునైతే ఒక అన్న లేక భావించాను, మరి పాఠమ కొడుక అక్క లేక భావించాను. చిన్నదైనా కానీ మేము ఆమె తెలుగు చెప్పుకుంటుంది, ఎంతో ఆమె మాటకు లోపాలి, కానీ తల్లి కూడా కొట్టుకుంటే ఎంతో బాగుంది. మరి ఇప్పుడు కూడా సేవకులు ఎప్పుడు బాధ పెట్టద్దు. మనం బ్రతికినంత రోజులు మన బంధువులు లేక మన ఇంట్లో పుట్టిన లేక మనం చూసుకోవాలని ఈ చిన్న చక్కని దేవుడు దీవించాడు. వాళ్ళు మా ఇంట్లో వాళ్ళలాగా మా తల్లిలాగానే మాకైతే అనిపిస్తుంది. వాళ్ళు కొట్టినా కానీ వేరే వాళ్ళు కొట్టినా బాగా అనిపిస్తారు, వాళ్ళు కొట్టినా తిట్టినా మాకైతే బాగా అనిపించదు. ఇలా చేసినా చేయకపోయినా మా ఇంటికి తీసుకెళ్ళి మేము చేయాలని మా హృదయం పూర్వంగా మేము అనుకున్నాం. మా ఇంట్లో ఇక మా పిల్లల పట్ల అయినా కానీ ఏదైనా తప్పు జరిగినా కొట్టినా నేను ఆవేశపడను, వాళ్ళ మీద ఎలాంటి నాకు కుళ్ళు పుట్టాలని నాకు ఉండదు. ఈ సిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన పాస్టర్ కూడా అమ్మను కోల్పోయిన బాధలో ఉంది. అయితే కుటుంబం కూడా ఎట్లా అనుకుంటున్నారో ఎవరైనా చనిపోతే మా కుటుంబాలలో ఇప్పుడు చెప్పినట్టు నిద్ర తీసుకెళ్తాం, బట్టలు పెడతాం. మా కుటుంబం అయినప్పటికీ కదా ఆలోచన చేసిన మీరు మా కుటుంబం కాబట్టి వాళ్ళు కూడా కలిగిన ఆలోచనను బట్టి ఎవరైతే వాళ్ళు కలిగి ఉన్నారో ఆలోచన బట్టి వాళ్ళు ఉన్నారు. అయితే నాకు ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నాం అక్క, మరి ఏమంటారంటే సరే సంతోషము, మన కుటుంబ సభ్యులే కదా వాళ్ళు కూడా, మన అన్న మన అక్క మన పాస్టర్ కదా, సరే నేను కూడా ఓకే అనుకున్నాను. కానీ నేను సాయం ఏం చేయలేదు మీకు, పండల్లా మీరు చేసి మీకు వదనాలు. అయితే ఆయన మనసు బాధ పెట్టదు, ఒకరి కాబట్టి ఒకరిని చూసుకోవాలి. మనం తిట్టే హక్కు ఆయనకు ఉంది, మనము ఆయన మీద అడిగే హక్కు కూడా మనకు ఉంది. ఎవరు ఏమన్నా కానీ మనం ఒక్క కుటుంబ సభ్యులు అందరం ఈ సాక్ష్యం నిర్వహించినాం. చెప్పు నేను అర్థం చేసుకుంటాను. నాకైతే ఏదైనా మా అమ్మకు మా అమ్మకు ఆమెకి అట్లా చేసింది, మా కొడుకుతారే మా పక్షులు కొడుకులకు అన్నింటినీ చేసింది. మేము ఎప్పుడైనా మర్చిపోకపోతే నేను ఇల్లు కట్టిన కానీ ఎంతో మంది ఆలి కడుపు కడగాలి కొట్లంటే అన్నారు. నాకు బిడ్డ లేవు, ఒక ఆశ్రమంతోనే కట్టించుకుంటాను. మా ఆలకి ఏ పిలిపియను, నేను పిలిపియే ఆశ్రమం ఉంది, నాకు ఆమె నా బిడ్డ అయినా చిన్న అక్కలిగా కడిపించుకోవడానికి మిగతాది అందరు నిలిచి కడిపించుకున్నా మంచిగా చేస్తున్నా. కానీ నాకు కూడా ఏం చేసింది, పెళ్లికి ఒకటి చెప్పలేదని నేను దూరం అయినాను. అయినా నా కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు, నన్ను చూస్తే కలిగిన వాళ్ళు వీళ్ళున్నారని నాకు అక్కలు తమ్ముళ్ళు అందరూ మా అందరికీ దూరం చేసిన. నాకు పాషణ కూడా చెప్పలేదంటే నా బాధలు ఇప్పటికైనా నేను చెప్తున్నాను. మా రాజు పెళ్లి అయినాక నేను భక్తి చాలా అంతవరకు సొలమన్ బాగా చూడదని తెలుసు. ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను, అందుకే నేను ఇప్పుడు వచ్చినాను. నేను నాకు కొద్దిగా నేను చెప్పాల్సింది ఏంటంటే అన్నకు సాక్ష్యము, నాకు ఆప్యాయత తండ్రి లాంటి వాడు. ఎందుకంటే సంతోషం వచ్చినా అన్నతో షేర్ చేసుకుంటా, బాధ వచ్చినా ఇంకా షేర్ చేసుకుంటాను. నేను నాకు ఎటువంటి సాయం లేకపోయినా నిలవడానికి అన్నయ్య ప్రేర్ చేస్తాడు. 10 మందిలో ఉన్నాడా, బస్సులో ఉన్నాడా, రైలు ఉన్నాడా, ఎటువంటిది ఏం లేదు. నా కొరకు నిలబడి ప్రేర్ చేస్తాడు. దేవుడు నాకు అది నమ్మకంగా అది ఏదో మేము ఏ విషయం అయితే నేను ప్రార్థనతో దేవుడు నాకు అది అనుగ్రహిస్తాడు. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ నేను చిన్న మనవి చేస్తున్నాను. నా ఉద్దేశ ప్రకారము నాకు అన్నగారు అక్కగారు, ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏమన్నా పని చేసుకోవాలన్నా చేసుకున్న స్థాయి, ఏమన్నా నేను ఒక బిజినెస్ మ్యాన్, అన్నం చేసిన ఒక జాబ్ చేయొచ్చేమో, ఒక కాంట్రాక్ట్ చేయొచ్చేమో, అయ్యో మనం ఎందుకు అన్నకి ఏమన్నా వాళ్ళకి అవసరతలు ఉన్నా ఏమన్నా మనం అరే నా అన్న నా తండ్రి అనే ఒక ఫీలింగ్ లో మనం సాయం ఉండాలి, ముందుకు ఉండాలి. వాళ్ళకి చిన్నదానైనా పెద్దదానైనా ఉండాలి. నాకైతే నా కొడుకు నా బిడ్డలాగానే కనిపిస్తారు. వాళ్ళు అడిగేది ఆలస్యం, దేవుడు నాకు ఇమీడియట్ అనిపిస్తుంది, అరే వాళ్ళు ఏదన్నా చిన్నదానికి పెద్దానికి ఒక ఫోన్ వచ్చినా నేను కాదన్నాను. నా ఉద్దేశ ప్రకారం చెప్తానా, కాదన్నాము. మనంతా కుటుంబము, మనం ఉన్నామని ఆ ధైర్యమైన వాళ్ళు అక్కడ నేను చూశాను. రాజమండ్రి ఎంత దూరము, భయపడ్డాను. 600 కిలోమీటర్లు ఇంత దూరంగా వచ్చి పరిచయం చేస్తారు అయ్యో అని నేను చాలా ఆలోచించిన. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా మనల్ని నడిపే కొరకే ఉన్నారు. వాళ్ళు కూడా మనం చేయాలని అది కాదని కానీ, ఎందుకంటే నిత్య నరకానికి పోకుండా వాళ్ళకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి మనల్ని నిలబెట్టుకొని ఇంతమందిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి సువార్త తెలియజేస్తూ పడిపోకుండా, ముఖ్యంగా పడిపోకుండా
ఈ రోజు ఈ విధంగా మనం నిలబెట్టుకున్నారంటే దేవుడి కృప. అన్న కూడా మన ఆర్థికంగా కానీ ఆ సమస్యలో కానీ సంతోషంలో కానీ కంపల్సరీ మనము ఆయనకు సహకారం ఉండాలి. ఎందుకంటే ఆయన చేసే బహుమతులు మనకు చాలా ఎంతో ఉంటాయి. నేను ఇచ్చి చూసిన ఆ రుచి అనేది నాకు బాగా తెలుసు. అది చాలా అది ఏదైనాను ఏ విధంగా సహాయమైన నాకు చేసి చూస్తే అడుగుడు మీకు ఇవ్వబడదు అన్నట్టు నేను మాకు ఇంతకుముందు మా పాస్టర్తో నేను ఉన్న మా సావాసం బట్టి అది బాగా రుచి చూసి ఎరిగిన వాడిని నేను. కాబట్టి మీకు కూడా అదే విధంగా చెప్తున్నా, ఎటువంటిది కానీ ఏ విషయాన్ని కానీ గునుకకుండా సనగకుండా సాయం చేసే విధానాలైనా కానీ మాట్లాడే విధానాలు కానీ ఏ చిన్న పొరపాటు మీ మైండ్ లో పెట్టుకోకుండా యథార్థంగా అన్నతో సాహసం ఉంటే అది ఇంకా మనకు మన కుటుంబానికి గొప్పగా ఆశీర్వాదము. ఈ విషయం అయితే నా మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సమయం ట్రాన్స్లేట్ చేయమంటారు ఏమన్నా? వచ్చినాడు పొద్దునకేమి నా భర్త మాట్లాడుకున్నాం. ఏమనంటే మనకు ఒక తండ్రి, మనకు మన కుటుంబంలో అన్నలు కొడుకు లేక మనం అందరం చేద్దాం మంచిగా మన సంఖ్య ఇంతమంది ఉన్నాము అని అనుకున్నాము. నేను దేవవచనాలకు ఫోన్ చేసిన ఇక్కడ కూడా మాట్లాడినా. ఏమనుకున్నా అంటే అందరు కలిసి సంతోషంగా పొద్దున కొంచెం హోటల్ చేద్దాము, పడగలు సరిద్దామని బాధపడ్డ మా అన్న లేకుండా అక్కడ చనిపోయిండు. నేను చాలా బాధలున్నా. నేను మన పెద్ద చెప్పినామా ఉన్న దగ్గర చేయరు పెట్టాలంటే అనుకున్నా. అక్కడ చాలా బాధపడిన తల్లిదండ్రి నన్ను చూసి రోజున చూసి అక్కడికి నాకు గెలవలేదు. ఏం చేస్తావు? నాకు ఎవరు లేకుంటే కుటుంబం ఎట్లా లోపడతాను నన్ను బాధ చేయదు. రోజున రావాలి ఎంత బాధపడుతున్నాను దేవుడు అనేక ఒక్కకు కూడి వచ్చిన వందనాలు. ఇక్కడ నిజంగా అసలు సొంత అన్నలు అక్కలైనా చెల్లెళ్ళైనా దగ్గర ఉన్నారు. వీళ్ళు ఎప్పటికప్పుడు మనం చిన్న ఫోన్ చేయగానే ఇక్కడనే దగ్గర నుండి మనకి ఎప్పటికప్పుడు ఏ బాధ వచ్చినా తొందరగానే వాళ్ళు దూరంలో ఉన్న ఎవరు అక్కచెల్లెళ్ళు రావడం కంటే వీళ్ళుండి మనం ఎప్పటికప్పుడు జల్దీ అసలు మన దగ్గరకు వచ్చి మన బాధలు, మన కష్టంలో, మన కన్నీళ్ళు, నాకైతే ప్రతి విషయంలో నిజంగా అసలు వీళ్ళని బట్టి నేను నా బంధువులు ఒక ఆలోచిస్తుంటే ఫస్ట్ దేవుని తర్వాత నేను వీళ్ళని ఆ లెక్కలు ఉంచిన అనమాట. నా తల్లిదండ్రుల తర్వాత వీళ్ళని కూడా అసలు నా దేవుడు ఈ స్థానంలో నన్ను ఈ తల్లిదండ్రులను ఉంచినందుకు దేవుడికి వందనాలు నేను ఎప్పటికప్పుడు చెప్తుంటా. అన్నయ్య కూడా అక్క కూడా అన్ని విషయాల్లో కూడా చిన్న చిన్న హెల్ప్ అయినప్పటికీ హెల్ప్ లో కాదన్న విషయం ఎప్పటికి రాలేదు. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మేము కాదము, మేము రాలేము ఇట్లాంటి మాట ఎప్పుడు వినలేము వీళ్ళ మూల నుంచి. ఇంకా మేము బ్రతికిన కాలం కూడా పిల్లల విషయంలో కూడా అన్ని విషయాల్లో వీళ్ళు ముందుండాలి, ముందు చేయాలి, అన్నిట్లో వీళ్ళ సహకారమే ఉండాలని నేను కోరుకుంటున్న జీవిత కాలం అంతలో కూడా వీళ్ళే మా ప్రతి విషయంలో ముందుండి మమ్మల్ని నడిపించాలి, బలపరచాలి, దీవించాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. అది వందనాలు వందనాలు. పాషగా అయినా పాషకైనా చిన్నప్పటి నుంచి అయినా నాకు ప్రేమ. పాషంగా అయినా నేను చిన్న ఉన్నప్పుడు పాషంగా సుల్తాన్పూర్లో ఉంటుండే. పాషంగా ఇక్కడ వచ్చినప్పుడు నాకు కనబడకుండా వెళ్ళిపోతే చూస్తుండే కానీ నేనైతే పాషంగా వదలకపోను. అయితే వచ్చేసింది చేయమని లాక్కెళ్తుంది. నేను అప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు అయినా కానీ పాషంగా అయినా పాషకైనా నాకు ప్రేమ అయిపోతా. వాళ్ళు వాక్యం ద్వారా అయినా కానీ ఇప్పుడు అలా వాక్యం చెప్పి ఏదో చెప్తున్నందుకు మనం
ఏ స్థితిలో ఉన్నాం మనము, ఆయన వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నాము. ఇంకా వేరే వాళ్ళైతే ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఇలా చెప్పి వదిలేసే వాళ్ళకి అవసరం ఉండదు. ఏదో వెళ్ళిపోయినామో అట్లనే పాఠశాల అయితే మన కుటుంబంలో ఒక సబ్జెక్ట్ లాగా ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా కానీ వస్తాడు. మన కుటుంబం చూసుకుంటాడు. ప్రతి ఒక్కటి ఆలోచిస్తే అదే పక్కన వాళ్ళైనా కానీ సౌండ్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఏదో ఒకటి అనుకొని ఎవరిదిగా రాదు. ఏ బంధుమిత్రులు అయినా రారు, ఎవరైనా రారు. ఎందుకంటే అంత ఎందుకు వస్తుందంటే మనం మంచి కాబట్టి మన కుటుంబంలో ఒక సభ్యుడు అన్నట్టు వస్తున్నారు. వేరే వాళ్ళు అయితే ఎవరు రారు. ఆయనకు చెప్పే బోధ అయినా కానీ ఏదైనా కానీ ఆయన చెప్తున్నాడు. మనం ఈ స్థితిలో వేరే వాళ్ళైతే పట్టించుకోరు. మనం ఇంటికి అందరం కలిసి పాఠశాలైనా మంచిగా చూసుకోవాలి. ఇంకా ఆయన వాటి ద్వారా మనం ఇంకా బలపడాలి. ఈ చిన్న సాక్ష్యం చూడాలి. వల్ల అయితే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. దేవుడు పంపించిన టైగర్ని అమ్మ కూడా పాఠం కూడా చాలా మంచిది. నాకైతే ఏ బాధ నాకు చెప్తున్నా కానీ అమ్మ అనకూడని మాట ఏమన్నా అని నేను బాధపడుతున్నాను, క్షమించమ్మా. పాఠం ఎప్పుడన్నా ఏమన్నా బాధపడుతున్నాను, క్షమించు. అయ్యగారు అమ్మగారు ఇక్కడ లేకపోతే అసలు మనం ఉండేవాళ్ళం కాదు. అసలు పడిపోయిన చోట నిలబెట్టే దేవుడు కాబట్టి అలా ఇక్కడ నిలబెట్టిండు. అంతే ఇంకా స్థిరపరిచిండు, బలపరిచిండు, నిలబెట్టిండు, కనపరిచిండు, హెచ్చిస్తున్నాడు. వాళ్ళు దేవునికి దేవాది దేవుని పొందనాలు. దేవుడు నాకు అమ్మగారిచ్చినాను. ఆ దేవాది దేవునికి వేల కృతజ్ఞత తెలియజేసిన సాక్ష్యం దేవుడు దీవించింది. ఈ రోజు ఇక్కడ నేను నిల్చున్నంటే దానికి కారణం దేవుడు. కానీ దేవుడు డైరెక్ట్గా చేయడు, ఏది చెప్పడు. కానీ దేవుడు నిజంగా నా పట్ల అయితే ఎన్నో మేలు చేసిన అన్న ద్వారా డైరెక్ట్ నాతో మాట్లాడి రోజైతే నేను హ్యాంగ్ చేసుకున్నా. ఆ రోజు నాకు అన్న ఆ టైంలోనే కాల్ చేసాడు. చాలాసార్లు అక్క కూడా ఎన్నోసార్లు మా అక్క వాళ్ళు కూడా నన్ను ఎన్నోసార్లు బాధ పెట్టిన స్థితిలో కూడా వాళ్ళు నాకైతే చాలా సపోర్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల నేను ఈ మధ్యనే వాళ్ళని చాలా బాధ పెట్టినా అది దేవుడికి తెలుసు. అది నా దేవుళ్ళ నుంచి వచ్చింది అయితే కాదు. నేను దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నా. నా వల్ల వాళ్ళకి ఏమైనా బాధగా ఉంటే నన్ను క్షమించండి అన్న. అక్కడ క్షమాపణ అడుగుతున్నా నేను. కానీ నన్నైతే బ్లేమ్ చేసిన వాళ్ళు దేవుడికి అయితే సమస్తం తెలుసు. నన్ను ఎవరైతే బ్లేమ్ చేసినా దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. నేను ఎవరికి తీర్పు తీర్చాను. నేనైతే ఎట్లున్నానో వాళ్ళ పట్ల వాళ్ళ ప్రేమ నేను ఎట్లా పొందుకున్నానో నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఎవరి మీద అయినా తప్పు రుద్దేటప్పుడు వాళ్ళు మీరు ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్ మాట్లాడాలి. ఎవరి గురించి అయినా కానీ ఒకరి మీద వేసి వాళ్ళని పని చేయడానికి చూడొద్దు. నా విషయంలో అయితే అన్న వాళ్ళు అయితే చాలా సపోర్ట్ ఉన్నారు. ఎప్పుడైనా సరే నేనైతే వాళ్ళకు ఏది కష్టం వచ్చినా నేను ఎంత నైట్ కాల్ చేసినా అన్న లిఫ్ట్ చేస్తాడు. ఒకవేళ చూసుకోకపోయినా మళ్ళీ కాల్ చేస్తాడు. ఒక్క విషయంలోనే కాదు, నేను బండి లేనప్పుడు, దాని విషయంలో డ్యూటీ లేనప్పుడు కూడా ఎన్నో భారంగా ప్రార్థన చేస్తారు. ఏదానికైనా అక్క అయితే అన్నని ఏ టైంలోనైనా నాతో పంపిస్తుంది. అలాంటి మనసు ఆమెకు ఉంది. నేనేంటో ఆమెకు తెలుసు, అన్నయ్య గురించి కూడా తెలుసు. కానీ ఇలాంటి విషయాలలో కొన్నిసార్లు మనుషులు పెట్టే బాధలను బట్టి నాకు భయం వేసి ఉంటుంది. అన్నయ్య కాల్ చేయాలన్నా కానీ భయం అవుతుంది ఈ మధ్య నాకు. ఏదైనా కానీ దేవుడు చూసుకుంటాడు. నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళైతే నాకు చాలా సపోర్ట్ చేసేవారు. వాళ్ళ మాటలను బట్టే నేను దినదినం దేవునైతే విడిచిపెట్టలేదు. నేను నాకు చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో నిందలు అవమానాలు భరించిన నేను ప్రాణాలు పోయే స్థితి నేను చాలా సార్లు నేను ఫేస్ చేసినా. కానీ చనిపోవాలని కూడా నేను ఎన్నోసార్లు ట్రై చేసిన. కానీ దేవుడు వాళ్ళ ద్వారా నన్ను అన్నయ్య ద్వారా మాట్లాడి నన్ను చాలా సార్లు బలపరిచిండు. నేను లేకపోతే ఈ సమయంలో నేను ఉండేదాన్ని కానీ పిల్లలు ఏమైపోయాలో తెలియదు అసలు. దేవుడు అన్నయ్య ద్వారా చాలాసార్లు మాట్లాడి గద్దించి ఎన్నోసార్లు గద్దించిన కూడా నా మంచికెళ్ళి నేనైతే ఇప్పుడు నిజంగా ఏది మాట్లాడినా నా మంచికెళ్ళి నేను అనుభవపూర్వకంగా నేను అనుకుంటున్నాను. నేను దేవుడి ద్వారా అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళని సంఘానికి ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ కొద్ది వాటికి సాక్ష్యం దేవుడు తీర్చున్నాను. అన్నది చూస్తున్నాం సుల్తాన్పూర్ ఉన్న దగ్గర నుంచి. అంత కష్టపడుతుందా అంటే అంత కష్టపడుతుంది. ఆ కష్టాన్ని దగ్గర నుండి చూసినాం కాబట్టి ఈ రోజు కూడా మేము అన్న ఇంకా నిలబడటం ప్రతి ఒక్కరు చూసి
అందరూ ఈ తెలంగాణ ఒక్కడనే కాదు, ఉల్లిపాలెం ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కరం కష్టం పడి నిలబెట్టుకొని వార్తలు చెప్పుకొని ప్రతి ఊరికి తిరిగి అందరం నిలబట్టిందే ఇక్కడ దాకా వచ్చినాం. అందరం కలిసి ఐక్యతకి ఇక్కడ దాకా అయింది. ఏ ఒక్కరి వల్లనో ఏదో నేను ఒక్కరి చేసినానో వాళ్ళొక్కరిని ఎవ్వరు హెచ్చించుకోనికే లేదు. అందరం సమానం హ్యాపీగా చేసుకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఒకటే ఇల్లు మా ఫ్యామిలీ అని అనుకోవడం తప్ప అది ప్రాక్టికల్ గా చూపెట్టి అరే అందరూ మనోళ్ళే, మనల్ని అన్నాడు బిందాస్ మనం అన్నాడుగా ఇచ్చబెట్టేద్దాం, ప్రశాంతంగా ఉందాం. కోపాలు కొట్లాటలు అన్ని ఇంట్లోనే అయితే దాని కూడా పోయటం నుంచి మనకి కావు. మన ఇంట్లో కాబట్టి నువ్వు ఒకటి అంటావు నేను ఒకటి అంటా, అందరం ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటా ఉంటాం. అవన్నీ నార్మలే మనకి. కాకపోతే ఏంటంటే దేవుడు సంఘం మన జీవితాలు ఏదో కొత్తోడు వస్తాడో రాడు కథల సంగతి కానీ ఉన్న జీవితాలు అయినా చక్కగా ఉండాలన్నారు ఆలోచనతోటి మనం అందరం కలిసి ఐక్యతగా ఉండి ముందుకు పోవాలి. అదేవిధంగా సేవకుడు ఎంతో చెప్పాడు, ఎన్నో కష్టపడ్డాడు. ఆ కష్టాలని చెప్పి దగ్గర ఉండి కూర్చోబెట్టుకొని చెప్పినందుకే ఈ రోజు ఇంకా మేము విడవకుండా ఉన్నాం. ఏమో డిస్కషన్ కలిగితే ఏదో మంది మాటలు ఏదో లేదంటే మనలో మన దాంట్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం బంద్ అవుతూ ఉంటాయి. అవన్నీ మన మనసుకి అనుకొని ముందుకు పోతా ఉన్నాం. లాస్ట్ వచ్చి ఏంటంటే ఎవరింట్లో వాళ్ళకి ప్రతి ఒక్కరం కూడా ఇలా ఇంతకుముందు సాక్ష్యం చెప్పిన అందరం బట్టి సంతోషం దేవునికే మహిమ కలగడం కాక. అయితే అందరూ మా ఫ్యామిలీ అనుకుంటున్నారు. కరెక్టే, మంచిగానే ఉంది. ఒక టైం వచ్చేసరికి ఎందుకు అట్లా బాధ పెట్టుకున్నాం అనే ఒక విషయం అప్పటి నుంచి ఆలోచిస్తా ఉన్నా నేను. ఏదన్నా కానీ హ్యాపీగా వచ్చి మాట్లాడుకొని కూర్చొని ప్రశాంతంగా చెప్పుకొని వాళ్ళని సంతోషపెట్టి మనం సంతోషంగా ఉంటే అదే 10,000 మనకి. ఏమున్నా లేకున్నా ఉజ్జలు ఉన్న వాళ్ళం దాంట్లో బిల్డింగ్ కట్టుకొని ఉంటున్నాం. అందరి పరిస్థితులు మంచిగా ఉంటాయి. ఎవరు ఏడిపించుకోకుండా బిందా పోదాం, మంచిగా పోదాం అందరం కలిసి. ఇదే ఐక్యత ప్రేమ అందరం కలిగి ఉందాము. అన్న అయితే చాలా కష్టపడ్డాడు. అవన్నీ మనకు తెలిసిందే, ఎవరికి తెలియదని కాదు. రేపు పొద్దున అదే కష్టం మళ్ళీ పడాలని కాదు, పడకుండా హ్యాపీగా చూసుకుందాం. అది అందరూ కలిసి ఎవరు వ్యక్తిగతంగా అలా మనసాక్షితో చెప్పుకోండి. నేనైతే నేను నా వరకు చెప్తున్నా. ఇక మొన్నటిదాకా ఇక వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, మనకు అవసరం లేదు లేకున్నా సరే మనం ఇలా కాకపోతే ఏడకన్నా పోదాం అనేసి అన్న మైండ్ సెట్ తోటి ఉండే. కానీ కొన్నిసార్లు ఆలోచిస్తే మొత్తం అందరినీ నిల్చోబెట్టి మా కోసం వచ్చి ఇంతగానో కష్టపడి ఇది దాకా తీసుకొచ్చినాక ఏమో నేను నిల్చోబెట్టి నేనేందుకు పోతా, భిన్నాకు ఉంటా. నేను కూడా అన్నకి ఇదే తోడుగా నేను ఉంటా, ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుంటా, హెల్ప్ చేస్తాం. అది ఆర్థికంగా కానీ మాటపరంగా కానీ వాటెవర్ ఏదంతా కన్నా కానీ ముందుండి భిన్నాకుండి చేసుకుంటాం. ఇదే ఐక్యత ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు తల్లిదండ్రులు లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ విలువని. ఎవరి ప్రేమ వాళ్ళు చూపెడుతున్నారు. తండ్రి ఉన్న లాభం లేదన్నట్టు ఇప్పుడు చెప్పుతున్న సాయంత్రం చెప్పినా మాకు కాలేదు. తండ్రి ఉన్నా లేదన్న ఒక ఇంటెన్షన్ ఆ ఫీల్ అవుతున్నాం మేము. తల్లి లేదు, తల్లి లేక ప్రేమించి అమ్మమ్మ లేదు. అదే ఇది ఆ ప్రేమ దొరుకుతున్నాను వస్తున్నాం. అది ఒక్కటే కారణం మా ఫ్యామిలీ. మా తల్లిలాగా దేవుడు ఆదరిస్తుండు, దేవుడు కోరుకుంటుండు. అదే ప్రేమ మీద దొరుకుతుందని వస్తున్నాం తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అది మా ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఇక్కడికి వస్తాన సంగతి మా ఇంట్లో అందరికీ తెలుసు. అందరూ మేము మాకంటూ ఒక ఇదితో ఉన్నాం. మేము ఎవరో మేము తప్పు అనుకోము. మేము లేని ఆ మైండ్ సెట్ తోటి ఉన్నాం. ఎందుకంటే మా తల్లిదండ్రుల ప్రేమ తెప్పేసాను. మాకు అందరికీ చింకే పైసలు మస్తు కమాయించినాం, పైసలు ఖర్చు పెట్టినాం, తాగినాం, తందనాలంటాం, మస్తు చేసినాం. నేను అది పెద్ద విషయం కాదు. ప్రేమ కావాలని వస్తున్నాం, అది ఒక్కటే. మీరు ఎవరన్నా నా విషయం ఆలోచించేటప్పుడు తలదారతో మాట్లాడండి. నన్ను పట్టుకొని అన్నను కూర్చోబెట్టి అక్కను కూర్చోబెట్టి అని చెప్పండి. చర్చడానికి నేను తప్పు చేసి ప్రతి ఒక్కరికి నేను కాలు పట్టుకొని క్షమాపణ చెప్పడానికి నేను రెడీ ఉన్నా. నాకు చిక్కుపడని, ఎందుకంటే బిందాసుంటే నేను తప్పు చేయాల్సిన అవసరం లేదు. బయట వస్తే పచారు చేసుకోవచ్చు. కానీ చర్చ విషయంలో నేను ఎంత జాగ్రత్తగా నాకు తెలుసు. ఎవరిని నేను అడ్డు చేసినా నేను చెప్తున్నా, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమని చెప్తాను. ఎందుకంటే నాకు సంఘం విలువలు నాకు తెలుసు, ఎంత కష్టపడ్డామో తెలుసు, ఇక్కడికి రానికి ఎంత దిగజారినామో తెలుసు. నాకు తెలుసు ఆ కష్టం విలువ. అన్న కూడా ఎంత కష్టపడ్డాడో వచ్చిందో తెలుసు. ఆ విలువ ఎప్పటికీ అర్థం ఉంచుతాము. మనసులో పైకి మేము ఏదో ఒంగో మీద అన్నాలు పెట్టకపోయినా
మనసులో మాత్రం ఆ ప్రేమ ఆ స్థానం ఎప్పటికీ మీకు అట్లనే ఉంటుంది, అట్లనే ఉంచుతాం కూడా. రేపు పొద్దున ఏదైనా ముంగటుండి మీరే చేయాలి, అది బాబు అడుగుతాం బాబుగా చెప్పించుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా అంతే ప్రేమతో చూపిస్తాం, మీకు అంతే విలువిస్తాము, అంతే ఎఫర్ట్ పెడతాము. అది ఏ టైం అయినా సరే ఏదైనా సరే ఎఫర్ట్ వచ్చినా మేము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అదే ఉన్నారు, మేమున్నాము. ఎవరు లేదని మాత్రం సార్ 1 సెకండ్ కూడా ఆలోచించకండి. నేను కాకపోతే వాడు వస్తాడు, వాడు కాకపోతే 100 మంది వస్తారు. నిన్నే గట్టిగా ఉండాలి మనం. ఆ ధైర్యంతో మీరు ఉండండి. అమ్మా నాయన లేకుండా మేము అందరం ఉన్నాం. బాధ పెట్టాం, ట్రై చేస్తున్నాం, అందరం ట్రై చేస్తున్నాం బాధ పెట్టకుండా ఉండడానికి. అదే ప్రేమ మీరు పెట్టండి, అదే ప్రేమను మేము చూపిస్తాం. ఏదైనా ఉంటే మొహం పట్టుకొని మాట్లాడుకొని అర్థం చేసుకొని పోదాం. మన ఇల్లు మన ఫ్యామిలీ అందరం ఒకటి. వాక్యంలో చెప్తుంటారు, శరీరం కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ మనమే కదా. అన్ని ఏది ఉన్నా ఎవరికి ఏం బాధ తీసినా ఎవరు చేసేది వాళ్ళు చేసి, ఎవరు చేయలేదని ఎవరిని ఎవరు అనేది లేదు. ప్రతి ఒక్కరు చేస్తేనే ఇక్కడ నిలబడ్డాం. అందరికీ థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు కూడా అందరికీ థ్యాంక్స్. అన్నోళ్ళకి అందరం నిలబడదాం, అట్లనే చేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుడి సమయం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ. నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు మీ అందరికి వందనాలు. ఇది ఏంటంటే ఏదో మనం అని చెప్పడం కాదు, కానీ హృదయపూర్వకంగా చెప్తున్నా. మీరు బాధపడకండి. మేము ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని, కానీ అయ్యా మీరు మాకు శరీరకమైన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు శరీరకంగా వెంటనే మేము ఇక్కడికి వచ్చినాం, కానీ ఆత్మీయంగా మీరు మమ్మల్ని కంటూ ఉన్నారు. ఏ బాధ ఉన్నా ఎవరున్నా వాళ్ళు పట్టించుకుంటలేరు, వీళ్ళు పట్టించుకుంటలేరు అంటే మీరు ఎప్పుడు బాధపడకండి. మా స్తోమతకు బట్టి మాకు అయినంత మట్టుకు దేవుడు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మా దాంట్లో ఏదైతే కలిగిందో మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీ వెన్నంటి మాత్రం మేము ఎప్పుడు ఉంటాం. మీరు మమ్మల్ని గద్దించాలి. ఎప్పుడు మధురమైన మాటలే కాదు, అప్పుడప్పుడు మనకు దెబ్బ తగ్గుతుంటేనే మన ఒడిదుడుకులు. మన జీవితంలో మనం పుట్టినప్పుడే ధనవంతులుగా ఉంటలేము, పుట్టినప్పుడే బీదవాళ్ళుగా ఉంటలేము. దేవుడు అంచెలంచెలుగా మనల్ని దీవిస్తుంటూ ఆశీర్వదిస్తుంది. కాబట్టి మీ హెచ్చరికలు మాకు ఉండాలి, వాక్యం ద్వారా ఉండాలి, శరీరంగా ఉండాలి. ఇప్పుడు మమ్మల్ని మన బంధువులు ఉన్నారు, అప్పటి పూర్తికి ఆ ప్రేమలు అప్పటి పూర్తికి. కానీ ఈ ఆత్మీయ ప్రేమ మాకు కొనసాగాల, ఇంకొకరిని మేము ప్రేమించాలంటే ఆత్మీయ స్థితిలో మేము ఎదగాల, లోకంలో కాదు, ఆత్మీయ స్థితిలో మేము ఎదగబడాలి. ప్రతి కుటుంబంలోనూ చిన్నవారు కానీ పెద్దవారు కానీ భార్యలే కానీ భర్తలే కానీ ఈ మా గురించే చెప్తున్నాడు, ఇది కాదు ఏది చెప్తున్నది అనేది మేము గ్రహించుకోవాలంటే మీరు మాకు ఉండాలి. మీరు చెప్తేనే, ఇప్పుడు స్కూల్లోకి పోతేనే టీచర్ పోగానే బల్పం పని అయితే తిప్పియాలి కదా మనం కొన్ని రోజులు. అందుకనే ఆమె మనం తప్పు చేసినప్పుడు శిక్షిస్తుంది. మనం శిక్షించకపోతే మనము ఈ చదువుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు పిల్లలు అయితే మరి ఎట్లా చదువుకుంటారు మాకే తెలియదు. మేము చదువుకునే రోజులలో అయితే మమ్మల్ని అట్లా ఒక్కొక్కటి మాకు కావాలి. కాబట్టి మీరు మాకు గురువు లాంటి వారు. ఆత్మీయంగా శరీరకంగా మాకు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ మీరు ఆత్మీయ తల్లిదండ్రులు. మీ ఆహారం మాకు కావాలి. దేవుడు స్వయంగా అయితే వచ్చి ఆయన అయితే వాక్యం చెప్పాడు. కాబట్టి ఏది చెప్పినా కొనుక్కొని చదువుకోవడం అనేది మాకు వద్దు. ఇంకోటి మా హృదయపూర్వకంగా చెప్తున్నా, నేను కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, యవనస్తులు ఎవరు సహకరిస్తలేరు, స్త్రీలలో కానీ ఎవరు, అవన్నీ బాధలు మీరు తీసేయండి. ఎన్ని బాధలు పెట్టినా ఏది పెట్టినా కానీ మీరు అట్లా స్థిరంగా మీరు నిలబడాలా. మీరు కూడా కృంగిపోయారు అనుకోండి, ఇప్పుడు ఎదుగుతున్నా మేము కూడా మేము కృంగిపోతాం. నేను ఖండితంగా చెప్తున్నా, మీరు కృంగిపోయి మాత్రము ఈ సంఘాన్ని పట్టించుకోవడము మానేసిరు అనుకోండి, ఇప్పుడు ఎదుగుతున్నా మా జీవితాలలో మాత్రము మేమైతే చాలా దెబ్బతింటాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రియమైన తల్లిదండ్రులారా, అన్నలారా, అమ్మలారా, ఒక్కటి మాత్రము ఏదన్నా మీకు ఇది కనిపిస్తే డైరెక్ట్ మీరు చెప్పేయండి, అయ్యా ఇది అంట అని చెప్పేసి ఆయన మాట్లాడండి. ఫ్రీడమ్ ఇస్తుండగా మనకు. మరి సాటుపోయి ఎందుకు తిట్టుకోవడం? తప్పుగా అనుకోకండి నా మాటలు, నేను ఉన్నా చెప్తున్నా. సాటుగా తిట్టుకోకండి. సేవకులు తిడితే దేవుని దూషించిన వారితో సమానం. కాబట్టి ఆ శిక్షను మనం తప్పించుకోలేము. మీరు మాకు ఉండాలా, మీరు ఇంకా మమ్మల్ని ధైర్యపరచాలా. వాక్యంలోనే కానీ ప్రతి విషయంలో మాకు ఒక కుటుంబ సభ్యులు ఇప్పుడే మీరు చెప్పారు, అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిందంటే ఆషామాషి కాదు, దేవుడి ప్రణాళిక ఉంది. కాబట్టి మీ పక్షాన మేము మళ్ళీ చెప్తున్నాం, ఏది ఉన్నా కానీ మీ బాధలో కానీ మీ సుఖంలో కానీ ప్రతి దాంట్లో మీరు ఏం చెప్తే అది దాని ప్రకారం మేము నడుస్తాం. ఇంకొద్ది మాత్రం దేవుడు దీవించుంటాం. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, పార్టీలకు వందనాలు. సాధ్యం ఏంటంటే అయ్యగారు అప్పుడు మధ్య వాక్యం చెప్తుంది,
వంట చెప్తే తాకిందనమాట నాకు నాకు ఆ వాక్యం కలిగిందనమాట. తాగి నేను ముఖం మార్చుకొని కొన్ని రోజులు కొంత పాటలతో కానీ అయ్యతో కానీ కొంత దూరం ఉన్నా మాట్లాడలేకపోయినా దేవునితో మాట్లాడుతుండు నాకు అట్లా కొంచెం ప్రయత్నలేక కావాలని అన్నీ అనుకొని అట్లా నేను అనుకోకుండా వాళ్ళ మీద ముఖం మార్చుకున్నాను 2 నెలల కింద. ముఖం మార్చుకొని అతను వాళ్ళతో మాట్లాడలేకపోతే అతను నాకు ఏం మాట్లాడుతుంటలేదు, ఇక అతను మాట్లాడుతుంటలేదు, తట్టుకోవాలనిపిస్తుంది, అతను తట్టుకోవడానికి సిద్ధపడ్డా. అట్లా వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళ దగ్గర మాట్లాడకపోతే అట్లా నాకు అసలు మాట్లాడుతూ ఉండలేదు. ఇక అట్లా 4 రోజులు అట్లా 45 రోజులు అట్లా అట్లే గడిచింది. గడిచినప్పటికీ మళ్ళీ అవుతాను మళ్ళీ దేవుడు మళ్ళీ అయ్యగారిలో నుంచి దేవుడు అందులో మాట్లాడిండు. మాట్లాడినప్పుడు అప్పుడు నాకు జీవితం తయారు చేసుకుని ఆత్మీయత దూరం అయితే ఇట్లా అయిపోతుంది పరిస్థితి అని అప్పుడు నా బుద్ధి నేను తెచ్చుకున్నా, నా తెలివిని తెచ్చుకొని సరే వాళ్ళు చెప్తే మన మనసు కోసం చెప్తారు. ఇప్పుడు మన కుటుంబం కోసం చెప్పినా, తన కోసం చెప్పినా, ఏడాది కోసం చెప్పినా, మన భవిష్యత్తు కోసం చెప్పినా మన మనసు కోసమే చెప్తారు. వాళ్ళ నోటితోటి మాటన్నా మనం జీవితం మార్చుకొని వాళ్ళ మాటలు లోపడాలి, దేవుడి మాట మాట్లాడినా లోపడాలి. అన్ని తల్లిలా వాళ్ళకి లోబడి ఉంటేనే మనసు శాంతం ఉంటాము, మన కుటుంబాలు కూడా మంచిగా ఉంటాయి అని నాకు అర్థమైంది. చాలా అర్థమయ్యి అందుకే అయ్యగారు ఏదన్నా బెదిరించినా నాకు కోపం రాదు. పాఠ్యాలను కూడా పాడగలన్నట్టు మన గుర్తు అయితే నన్ను క్షమించాను, పాఠ్యంలో అయ్యగారు నన్ను క్షమించారు. నిన్న సాధ్యం క్షమించున్నాను. దానం చేసుకొని ఇంట్లో కూర్చున్నాము. నేను ఎస్దేరాము ఇద్దరం కూర్చొని మాట మీద మాట నేనేమన్నా మన సంఘస్థులలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఆయన ఇక్కడ మనము సంఘంలో ఐక్యతపరిచి మనం అందరినీ ఏదో రకంగా చేసి మనం ఇది చేస్తున్నాం కదా, మరి మనం కూడా ఆయన కూడా మనం ఇది చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని మనం ఇది చేయాలని చెప్పి ఇద్దరం అనుకొని ఆమె చెప్పిన ఒకరొకరిని మీరు ఎందుకంటే మీరు స్త్రీలు మీరు మాట్లాడుకొని తెలియపరచుకోండి అని చెప్తే సరే మంచిదని చెప్పి ఆమె మనసులో పెట్టుకొని ఏమన్నా సండే రోజు అక్కడ కూర్చొని మేము మాట్లాడుకోండి ఎంతో కొంత ఇది చేసుకొని మనం చేద్దామని చెప్పి మన సంతోషం పెట్టినప్పుడు మనం కూడా మనము దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖం దూరపరచాలని, దుఃఖపడే వాళ్ళ ధైర్యంలో ఓదార్చబడతారని, అది సంతోషం ఉన్న వారి ఇంటికి వెళ్ళడం కంటే బాధపిస్తున్న వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదారిస్తే అది వారికి ఎంతో సంతోషం అనేది దేవుని వాక్యం ద్వారా ఉన్నది. కాబట్టి అన్య జీవితం కాకుండా మనము ఒక లోకం విడిచి లోకాన్ని ప్రేమించకుండా దేవుని ప్రేమతో మనం ముందుకు సాగుతున్నప్పుడు పరిచయం లేని మార్మల గ్రామంలో పరిచయం జరుగుతుంది. కాబట్టి ఆయన ద్వారా మరి ఎన్ని ఒడిదొడుకులున్నా ఆయన మనము ఎన్నిసార్లు అయినా కానీ ఆయన గద్దించవచ్చు, మనం మలగవచ్చు. తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి, ఆ రకంగా అలిగి మనం ఒడిదొడుకులు జరగవచ్చు. జరిగినా కానీ మనం సైడ్ చేసుకొని నడవాలని, ఈ ఉద్దేశంతో నాకు గొప్ప రావాలని, నా కుటుంబానికి గొప్ప రావాలని, మా పిల్లలే ముందుకు అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఆలోచించి మాట చెప్పలేదు. ఎవరేమనుకున్నా, నా మీద కోపం ఉన్నా, అది ప్రేమనన్నా కానీ దేశమన్నా కానీ ఈ రకంగా చేయాలని ఆలోచించి కార్యక్రమం ముందుకు మొదలు పెట్టాలని చేసినాం. అది దేవుని దేవాలయాలు ఆటంకం వచ్చినా కానీ ఆటంకాన్ని పోయింది. ఈ రోజున మరి రాత్రి సువర్ణ కూడా ఫోన్ చేస్తే చెప్పిన అమౌంట్ చేసే చేయండి, ఆరాధనకు మేము అందుకుంటాము, అప్పటి వరకు మేము వస్తాము. ఇది జరిగించేది ఎవరెవరు ఎంత ఇచ్చింది ఈ సంగతి మొత్తం అన్ని సమకూర్చి వాళ్ళకి చేసి దగ్గర చేయండి, అంతలో మేము వస్తాం ఆరాధన కోసం అని చెప్పి వాళ్ళతో మాట్లాడి చేసినాం. నేను మాట్లాడి ఆమె కూడా మాట్లాడింది. అట్లా ఆ విధంగా మేము చేసినాం. ఇంకేదైనా తప్పునంటే మమ్మల్ని ఏదైనా తప్పులు ఒప్పులేమనుంటే మమ్మల్ని క్షమించండి. కానీ ఈ మాత్రము ఆయనే ముందుకు వచ్చి ఆయనే గొప్ప చెప్తారని, నాకు గొప్ప రావాలని కాదు, దేవుడికి మహిమ రావాలని, సంఘానికి ఆశీర్వాదం రావాలని, సంఘంలో సావాసం ఐక్యత అనడం కలగాలని ఈ ఉద్దేశంతో ఆయన మనం చేస్తున్నాడు, ఆయన కూడా మనం చేయాలనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టి ఈ కొద్ది సాక్ష్యం దేవుడు తెచ్చింది.